హయత్ నగర్ నుంచి ఐటీ కారిడార్ నగర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైల్ మార్గం సుగమమైంది. ఈ మార్గంలో 7 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు ఉండనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని హయత్ నగర్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు ఐటీ కారిడార్కు రాకపోకలు సాగిస్తుంటారు. వాళ్ళు గ్రేటర్లోని ఏ ప్రాంతానికి వెళ్ళాలి అన్నా బస్సు ఆటోలోనే వెళ్ళాలి, లేదా ఎల్బీ నగర్ వరకు వచ్చి అక్కడ నుంచి మెట్రో వెళ్లాల్సి వస్తుంది. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్కు రావాలన్నా చాలా సమయం పడుతుంది. కారణం ట్రాఫిక్. నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తుంది. అలాంటి వారికి శుభవార్త, ఎందుకంటే మెట్రో రాకతో వారి ప్రయాణం సులభతరం కానుంది. హయత్ నగర్ నుంచి ఐటీ కారిడార్ వరకు మెట్రో అనుసంధానం ఏర్పడనుంది. హైదరాబాద్లోని మెట్రో రైల్ 2వ దశలో ప్రతిపాదిత ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటర్కు కాస్త అటు ఇటుగా ఒక స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న కారణంగా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపున్నా మెట్రో స్టేషన్కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రో రైల్ అధికారులు ఫైనల్ మ్యాప్ ఇచ్చారు. మెట్రో రైల్ 2వ దశలో వేరువేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. డిపిఆర్ పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందులో ఎల్బీ నగర్, హయత్ నగర్ రూట్ ఒకటే. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకున్న కారిడార్ 1కు ఈ మార్గం పొడిగింపు. ఈ మార్గంలో చింతల్కుంట దగ్గర ఒక స్టేషన్ రానుంది. ఎల్బీ నగర్ నుంచి చింతల్కుంట వరకు సెంట్రల్ మీడియన్లోనే మెట్రో రైల్ రూట్ ఉంటుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చింతల్కుంట నుంచి హయత్ నగర్ మధ్య పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లు నిర్మిస్తుంది. ఈ కారణంగా ఎడమవైపు సర్వీస్ రోడ్లో మెట్రో రైల్ మార్గంగా వస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు.